సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం సంతాప సభను వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని ఉరుసుగుట్ట జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యదర్శి రంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ ప్రజల పక్షాన కోట్లాడే గొంతు పోయిందని, వారు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. సీతారాం ఏచూరిని వరంగల్ ప్రజలు ఎవరూ మర్చిపోలేరని పేర్కొన్నారు. మీరు పోవడానికి వీళ్ళు మా పార్టీ డెలిగేషన్ పోవడానికి పోతే సీతారామన్ నిర్వహిస్తే ఏ రాజకీయ పార్టీ శాసనం చేయలే కాశ్మీర్ పోవాలని ఒక్కడంటే ఒక రాజకీయ పార్టీ గౌరవ కూడా అప్పుడు కోర్టులో పోనీయకపోతే కోర్టులో పిటిషన్ వేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని కాశ్మీర్ పోయేటువంటి పరిస్థితి అధికారం తీసుకొని జైలులో పెట్టినటువంటి అందుకని దేశంలో ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఒకసారి పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరుగుతున్నారు. బీజేపీ సంఘానికి గుండాలు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చారు. ఎవరో బయటకు వెళ్ళలేక ఇలా పోలీసు వచ్చింది, పోలీసు వాళ్ళు ఆఫీస్ వెళ్ళిపోతున్నారు. అక్కడనే మాట్లాడుతున్నారు. ఈ బీజేపీ బెదిరింపులకు ఎవరు బెదిరేపరిచలేదు. మేము మీకు భయపడి రాజకీయాలు మాట్లాడటం కాదు. మీ తప్పుడు రాజకీయాల్ని, మీ మతోన్మాద రాజకీయాల్ని, మీ ఫ్యాసిస్ట్ రాజకీయాల్ని దేశమంతా తిరిగి ఎండగట్టి మిమ్మల్ని ఇంటికి పరిచేదాకా ముట్టుకుని ఉంచట్లేదని చెప్పి ఘంటాపరంగా చెప్పినటువంటి నాయకుడు సీతారాం అయితే అక్కడే ఎక్కడైనా కూడా ఆ రకంగా బీజేపీ పార్టీ దాని విధానాన్ని